హలో ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇది నిపుణ నుంచి చేస్తున్నాను. ఈ వీడియో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండటం వల్ల మీకు ఎక్కువ గుర్తుండే ఉంటాయి. సో మీరు ఇలా ప్రయత్నించి చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్, షేర్ మై ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడానికి లోక్పథ్ మొబైల్ యాప్ను డెవలప్ చేసింది? లోక్పథ్ అనే ఒక మొబైల్ యాప్ని డెవలప్ చేసిన రాష్ట్రం ఏంటి? సో మధ్యప్రదేశ్ రీసెంట్గా ఈ యాప్ని డెవలప్ చేసింది. అండ్ సెకండ్ క్వశ్చన్, వాషింగ్టన్ డీసీలోని 2024 జూలై 9 నుంచి 11 వరకు యుఎస్ఏ 3 రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. అయితే నాటో ఏ సంవత్సరంలో ఏర్పడింది? నాటో అనేది ఎప్పుడు ఏర్పడింది? సో 1949 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. అది అట్లాంటిక్ బోర్డర్గా నాటో సాటో అనేది రెండు క్రియేట్ అయినాయి. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ కిస్వాహాలీ భాష దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? సో జూలై 7న ప్రతి ఇయర్ జరుపుకుంటారు. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన జోరోవార్ అంటే ఏంటి? జోరోవార్ అనేది ఒక లైట్ బ్యాటిల్ ట్యాంక్ అనమాట, ఇది ఆర్మీకి సంబంధించింది. ఫిఫ్త్ క్వశ్చన్, 2024లో జూలైలో విశేషమైన విజయాన్ని సాధించినందుకు వార్తలు కనిపించిన ధృవ సిత్వాల కింది వాటిలో ఏ క్రీడతో సంబంధం ఉంది? సో కింది వాటిలో ఏ క్రీడతో సంబంధం ఉంది? బిల్లియార్డ్స్ అనే క్రీడతో ధృవ సిత్వాల అనే ఆమె ఈ విశేషమైన విజయాన్ని సాధించినందుకు వార్తల్లోకి వచ్చింది. సిక్స్త్ క్వశ్చన్, జోన్ లాండే 63 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించారు. ఆయన వృత్తి ఏంటి? ఆయన ఒక నటుడు, యాక్టర్. జోన్ లాండే అనే ఆయన ఒక యాక్టర్. సెవెంత్ క్వశ్చన్, ఇటీవల ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం చెవాలియర్ డి లా లెంజియన్ డి హోనూర్ అనేది ఎవరికి అందించారు? సో దీన్ని ఎవరికి అందించారంటే రోష్కా నాడర్ మల్హోత్రా. అండ్ ఎయిత్ క్వశ్చన్, ఇటీవల ప్రధాని మోదీ తన అధికారిక 3 రోజుల పర్యటన కోసం రష్యాతో పాటు ఇంకా ఏ దేశానికి బయలుదేరారు? సో రష్యాతో పాటు ఏ దేశానికి వెళ్ళాడు? ఆస్ట్రియా దేశానికి వెళ్ళాడు. అండ్ నైన్త్ క్వశ్చన్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర ఏ నగరంలో జరుగుతుంది? పూరి జగన్నాథ్ అంటారు. సో పూరిలో జరుగుతుంది. పూరి అనేది ఒడిశాలో ఉన్నది. 10వది, ఇటీవల ముగిసిన ఆసియన్ స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ 2024లో భారత స్క్వాష్ ఆటగాళ్లు ఏ ప్రదేశంలో 2 టైటిల్ గెలుచుకున్నారు? సో జోహార్ అనే ప్రదేశంలోని స్క్వాష్ డబుల్స్ ని 2 టైటిల్స్ గెలుచుకున్నారు. 11వ క్వశ్చన్, అండ్ 2024లోని జూలైలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి $2.5 మిలియన్ల విలువైన క్రెడిట్ లైన్ అందించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సో గయానా దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. 12th క్వశ్చన్, టాటా రియాలిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 825 కోట్ల రుణాన్ని పొంది ఇది ఏ నగరంలో ఉన్న రామానుజ ఇంటిలియన్ పార్క్ వ్యూహాత్మక రీఫైనాన్సింగ్ కోసం కేటాయించారు? సో ఇది చెన్నైలో ఉన్న రామానుజ ఇంటిలియన్ పార్క్ కోసం. 2024 జులైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోవింద్ సింగ్ ను ఏ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తిరిగి నియమించడానికి ఆమోదించింది. సో దేనికి? ఉత్తరకాష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కి సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సో మన ఎవరు గోవింద్ సింగ్ అనే అతన్ని అపాయింట్ చేసింది. అండ్ సెకండ్, ఏ రాష్ట్ర ప్రభుత్వం నేపాల్ సరిహద్దు సమీపంలో చెట్ల పెంపకం జన్ అభియాన్ 2024 కింద మిత్ర వ్యాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సో దీనికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సో జన్ అభియాన్ అనేది ఒక చెట్ల పెంపకానికి స్టార్ట్ చేసింది. అది నేపాల్ బోర్డర్ సరిహద్దుల్లో. 2024 జూలైలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విధి నిర్వహణలో అద్వితీయమైన ధైర్యాన్ని, అసాధారణ పరాక్రమాన్ని ప్రదర్శించినందుకు ఎన్ని కీర్తి చక్రాలు, ఎన్ని శౌర్య చక్రాలను ప్రదానం చేశారు? సో ఎన్ని కీర్తి చక్రాలు, ఎన్ని శౌర్య చక్రాలు? 10 కీర్తి చక్రాలు అండ్ 26 శౌర్య చక్రాలను ప్రదానం చేశారు. కేంద్ర హోంమంత్రి సహకార మంత్రి అమిత్ షా ఏ నగరంలో అమీన్ విద్యార్థి భవన్ ను ప్రారంభించారు? అది గాంధీనగర్ లోని అమీన్ విద్యార్థి భవన్ అని ప్రారంభించారు. 5th క్వశ్చన్, డిజిటల్ ఫార్చ్యూన్స్ ఏ వాల్యూ ఇన్వెస్టర్స్ గైడ్ టు ది న్యూ ఎకనామిక్ పుస్తకం రచయిత ఎవరు? సో డిజిటల్ ఫార్చ్యూన్స్ ఏ వాల్యూ ఇన్వెస్టర్స్ గైడ్ టు ది న్యూ ఎకానమీ అనే సో బుక్ యొక్క రచయిత ఎవరు? సో స్మారక్ స్వయిన్ అనే పర్సన్ ఈ బుక్ ను రాశారు. 6th క్వశ్చన్, ఇటీవల డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఎవరు ఎంపికయ్యారు? సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి సో శివ శంకరి అనే పర్సన్ దీనికి చూసుకున్నారు. అండ్ 7th క్వశ్చన్, గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ స్పెయిన్ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లోని మహిళలు ఎన్ని కేజీల విభాగంలోని భారతదేశానికి చెందిన 2 సార్లు ఒలింపియన్ వినేష్ ఫోగాట్ బంగారు పథకాన్ని గెలుచుకుంది. సో వినేష్ ఫోగాట్ అయితే 2 సార్లు కూడా 50 కేజీల రెజ్లింగ్ లోనే గెలుచుకున్నారు. అండ్ 8th, నేషనల్ షుగర్ కుకీ దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? సో జూలై 7, జూలై 8, జూలై 10, జూలై 9న ఎవ్రీ ఇయర్ నేషనల్ షుగర్ కుకీగా జరుపుకుంటారు. అండ్ 9th, భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన భారత పురుషుల క్రికెట్ ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? గౌతమ్ గంభీర్ ని రీసెంట్ గా హెడ్ కోచ్ గా అపాయింట్ చేశారు.
10th క్వశ్చన్, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఎవరిని నియమించారు? డాక్టర్ సౌమ్య స్వామినాథన్. సో ఈమె మనకి WHO చీఫ్గా వర్క్ చేశారు. అండ్ 11th క్వశ్చన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ 2038 నాటికి దాని నికర ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత మొత్తంలో పెట్టుబడి పెడుతుంది? ఎంత మొత్తంలో పెట్టుబడి పెడుతుందంటే 2 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది. అండ్ 12th క్వశ్చన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ప్రకారం ఉత్పాదకత AI పేటెంట్లను ఫైల్ చేయడంలో ప్రపంచంలోని అగ్ర దేశం ఏది? సో అగ్ర దేశం వచ్చేసి చైనా. AIకి సంబంధించిన దాంట్లో చైనా ఉంటుంది. 13th, ప్రధాని మోదీకి ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ లభించింది? సో 13th క్వశ్చన్ వచ్చేసి రష్యాకి రీసెంట్ గా విజిట్ చేసిన కంట్రీస్ చూసుకుంటే రష్యాలోని ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అనే ఒక పౌర పురస్కారాన్ని అయితే మోదీకి ప్రజెంట్ చేశారు. అండ్ ఫైనల్లీ 14th క్వశ్చన్, ఫేట్ ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ FATE నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సో ఎలిసా డే అంద మ్యాడ్రాజో. మ్యాడ్రాజో. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11న జరుపుకుంటారు. అండ్ BSF శ్రీనగర్లోని BSF ప్రధాన కార్యాలయంపై ఏ బ్యాంకుతో కలిసి గో విత్ ది ట్రీస్ ప్లాంటేషన్ డ్రైవ్ ను నిర్వహించింది? BSF ఒక బ్యాంకుతో కలిపి గో విత్ ది ట్రీస్ ప్లాంటేషన్ అనే డ్రైవ్ ఒకటి నిర్వహించింది. అది ఏ బ్యాంకు? SBIతో కలిసి అలాంటిది నిర్వహించింది. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ రూఫ్ టాప్ సోలార్ సొల్యూషన్స్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన సౌర శక్తి అందించాలనే లక్ష్యంతో గడ్కర్ సోలార్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్లోని ప్రారంభించారు. అండ్ 4th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ ఆయిల్ గ్యాస్ ETF చమురు గ్యాస్ రంగంలో భారతదేశపు మొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ETF ని ప్రారంభించింది? సో ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ గా ప్రారంభించింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? సో సత్యనారాయణ గోయల్ అనే అతను ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చైర్మన్ గా నియమితులయ్యారు. 6th క్వశ్చన్, 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు కమిటీ ద్వారా 2024 ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. అండ్ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సో జూలై 10వ తారీఖున ఎవ్రీ ఇయర్ ఇది జరుపుకుంటారు. 2024 జూన్ కోసం ICC పురుషుల మహిళ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గెలుచుకున్న వారు ఎవరు? సో జూన్ లో 2024 కోసం ICC పురుషుల మహిళ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గెలుచుకున్న సభ్యులు ఎవరెవరు? సో జస్ప్రీత్ బుమ్రా అండ్ స్మృతి మందాని. 9th క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం గ్లోబల్ ఎనర్జీని జూలై 10వ తారీఖున జరుపుకుంటారు. అండ్ 10, రాజస్థాన్ ఎన్ని సంవత్సరాల పాటు రోడ్డు సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ను ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది? సో రాజస్థాన్ ఎన్ని సంవత్సరాలుగా రోడ్డు సేఫ్టీ ప్లాన్ గా 10 సంవత్సరాలు. అండ్ 16వ ఆర్థిక సంఘం 5 మంది సభ్యులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేసింది. దాని చైర్మన్ ఎవరు? దాని చైర్మన్ పూనం గుప్తా. కెంజా లెలీ ప్రపంచంలోని మొదటి మిస్ AI గా పేరొందింది. ఆమె ఏ దేశానికి సంబంధించిన మొరాకో దేశానికి సంబంధించింది. అండ్ యూరోపియన్ స్పేస్ ఏరియన్ 6 రాకెట్ ను ప్రవేశపెట్టింది. ESA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ESA ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఏ ఎడిషన్ లో భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి ఓం బిర్లా నాయకత్వం వహించారు? బ్రిక్స్ లో ఎన్నోసారి? సో 10వసారికి సంబంధించిన దానికి సో ఓం బిర్లా నాయకత్వం వహించారు. 15th క్వశ్చన్, అండ్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టుకు ఏ కంపెనీ ప్రధాన స్పాన్సర్ గా ఉంది? భారత జట్టుకు అదానీ గ్రూప్సే రీసెంట్ గా మనకి హడావుడి చేసింది. న్యూఢిల్లీలో వాణిజ్యంపై జరిగిన 9వ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారతదేశం ఏ దేశంతో సేంద్రియ ఉత్పత్తుల కోసం పరస్పర గుర్తింపు ఒప్పందంపై సంతకం చేసింది? సో దట్ ఈస్ తైవాన్ దేశంతో సో న్యూగా ఒక ఒప్పందం చేసుకుంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగే 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం కు భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఎవరు నాయకత్వం వహించారు? సో ఓం బిర్లా 10వ పార్లమెంటరీకి సంబంధించిన విషయంలోని ఓం బిర్లా నాయకత్వం వహించారు. అండ్ 3rd, రాష్ట్రంలోని పశ్చిమ బెంగాల్ విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ నియామకం కోసం సుప్రీంకోర్టు నియమించిన సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? సెలక్షన్ చైర్మన్ కమిటీగా రీసెంట్ గా అపాయింట్ చేసింది ఎవరిని? సో ఉదయ్ లలిత్ అనే పర్సన్ ని రీసెంట్ గా సెలక్షన్ కమిటీకి అపాయింట్ చేసింది. 4th, నీతి ఆయోగ్ మంజూరులో రాష్ట్రంలోని మొదటి ప్లాంట్ క్లినిక్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పంజాబ్ లోని ఏ జిల్లాలో స్థాపించింది? సో మోగా అనే జిల్లాలోని స్థాపించింది. జాతీయ చేపల రైతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సో జూలై 10వ తారీఖున
సో జూలై 10వ తారీఖు చాలా ఉంటాయి అనమాట, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. 6th 2024లో పారిస్ డైమండ్ లీగ్లో 3000 మీటర్ల స్టింపుల్ చేజ్లో నూతన జాతీయ రికార్డును సాధించిన క్రీడాకారు ఎవరు? అవినేష్ సాబెల్. 7th రష్యాలోని ఏ 2 నగరాల్లో కాన్సులేట్లను భారతదేశం ప్రారంభించింది? రష్యాలోని ఏ 2 నగరాల్లో కాన్సులేట్లను ప్రారంభించింది? కజన్ అండ్ ఎకటెరిన్బర్గ్. 8th క్వశ్చన్, ఫిలిప్పీన్స్ తో పాటు ఏ దేశంలోని పరస్పర యాక్సెస్ ఒప్పందంపై సంతకం చేయడంతో తమ రక్షణ సంబంధాలను పెంచుకుంది? సో ఫిలిప్పీన్స్ తో పాటు ఏ దేశం? జపాన్ కి. అండ్ 9th క్వశ్చన్, మెడికల్ డివైస్ ఇన్ఫర్మేషన్ సిస్టాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ డివైసెస్ ఇన్ఫర్మేషన్ సిస్టాన్ని ప్రారంభించింది. 10th క్వశ్చన్, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ హాజరైన 5వ పూర్తి సభ్య దేశంగా ఏ దేశం అవతరించింది? సో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ గా హాజరైన 5వ పూర్తి సభ్య దేశంగా ఏ దేశం అవతరించింది? సో బంగ్లాదేశ్. గత 41 ఏళ్లలో ఏ దేశాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు? సో గత 40 ఏళ్లలో ఏ దేశాన్ని మోదీ తొలిసారిగా సందర్శించారు? ఆస్ట్రియా. ప్రపంచంలోని మొదటి వాయిస్ అసిస్టెంట్ మోషిని ఏ దేశానికి చెందిన ఏ కంపెనీ ప్రారంభించింది? ఫ్రాన్స్. మోషి అనేది వాయిస్ బేస్డ్ అసిస్టెంట్ ఒక కంపెనీ స్టార్ట్ చేసింది, అది ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది. గ్రామీణ ప్రాంతాల్లో సంస్థలు అంకురాల కోసం ఎన్ని కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తెలిపింది? సో 750 కోట్లతో గ్రామీణ ప్రాంతాలలో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. అండ్ సెకండ్, రామచంద్ర ఫౌండల్ ఏ దేశ అధ్యక్షుడు? సో నేపాల్కి సంబంధించిన రామచంద్ర ఫౌండల్ అనే అతను రీసెంట్ గా ఎలక్టెడ్ అయ్యిండు. అండ్ థర్డ్, డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా మారుస్తుంది? ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ది అంబేద్కర్ వైద్య సేవా ట్రస్ట్ గా మార్చేస్తుంది. అండ్ తొలి భారతీయ మహిళ ఈటీఓ రోమితా ఏ రాష్ట్రానికి చెందినవారు? తొలి భారతీయ మహిళ ఈటీఓ రోమితా ఏ రాష్ట్రానికి చెందినవారు? మహారాష్ట్ర. అండ్ 5th, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులు అయ్యారు? సో అరుణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారంటే అరుణ్ కుమార్. సారీ, ఆన్సర్ వివేక్ యాదవ్. సో 5th క్వశ్చన్ ఆన్సర్ వివేక్ యాదవ్, నాట్ అరుణ్ కుమార్. అండ్ 6th క్వశ్చన్, జూన్ 25న ప్రతి సంవత్సరం రాజ్యాంగ హత్య దినంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఏ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది? జూన్ 25న. సో ఈ రోజుని రాజ్యాంగ హత్య దినోత్సవంగా జరుపుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది జూలై 12, 2024. సో 7th, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏ రోజున అత్యవసర పరిస్థితిని విధించారు? నేషనల్ ఎమర్జెన్సీని ఎప్పుడు విధించారు? జూన్ 25న. సో అందుకే జూన్ 25ని రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించాలని నోటిఫికేషన్ జారీ చేసింది జూలై 12వ తారీఖు. అండ్ 8, గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డును ఏ దేశం ప్రదానం చేస్తుంది? సో ఏ దేశం ప్రదానం చేస్తుంది అంటే పోర్చుగల్. గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అనేది పోర్చుగల్ ప్రదానం చేస్తుంది. అండ్ 9th, గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు ఉంది? సో దాదాపు 9 కోట్ల ప్రైజ్ మనీని హ్యుమానిటీ అవార్డుకి ప్రకటించింది. 10th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయానికి కింద ఏ సంవత్సరంలోని యుఎన్ఈపి అవార్డు లభించింది? సో ఇది మనకి ఎప్పుడు లభించింది? 2016లోని ఆంధ్రప్రదేశ్కి యుఎన్ఈపి ఒక వ్యవసాయ అవార్డు అయితే వచ్చింది. 11th క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక 2024లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది? 9వ స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచికలో 2024లో తొలి స్థానం నిలిచిన రాష్ట్రం ఏంది? తొలి స్థానం నిలిచిన రాష్ట్రం తమిళనాడు డెవలప్మెంట్ లోని. అండ్ 13, 2054 నాటికి భారతదేశ జనాభా ఎన్ని కోట్లకు చేరుతుంది? సుమారు 2054కి భారతదేశ జనాభా దాదాపు 170 కోట్లకు పైగా చేరుతుంది. అండ్ 14, ఏ దేశంలోని ఒక విధికి భారతీయ మూలాలు కలిగిన డాక్టర్ జార్జ్ మాథ్యూ పేరు పెట్టారు? ఏ దేశంలోని భారతీయ జాతికి సంబంధించిన ఒక డాక్టర్ జార్జ్ మాథ్యూ పేరు పెట్టారు? సో ఇది అబుదాబిలోని డాక్టర్ జార్జ్ మాథ్యూ పేరు అయితే ఒక స్ట్రీట్ పెట్టారు. అండ్ 15th క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక 2024 కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి స్థానంలో నిలిచింది? సో పాండిచ్చేరి. ఇటీవల ఏ కంపెనీ 5 ఏళ్ల గ్రీన్ లోన్ ద్వారా 30.96 బిలియన్ల జపనీస్ యుయన్ సేకరించింది? డాష్ బ్యాంక్ గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ను లావాదేవీలు నిర్వహించింది? అసలుకి ఏ కంపెనీ అంటే ఆర్ఈసీ లిమిటెడ్ జరిగింది. అండ్ సెకండ్, 22వ రోజు బిమ్స్టిక్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరంలో ప్రారంభమైంది? 2వ రోజు బిమ్స్టిక్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరంలో ప్రారంభమైంది? న్యూఢిల్లీలో. అండ్ 2024 జూలైలో ఏ బ్యాంకు తన 6వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ జారీ ద్వారా 7.3% కూపన్ రేటుతో
10,000 కోట్లను సేకరించింది. సో ఇది ఎస్బీఐ బ్యాంక్ మాత్రం ఇలాంటి పనులు చేస్తుంది. 2024 జూలైలో పెరుగుతున్న సైబర్ మోసాల స్పందనగా ఏ బ్యాంక్ తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సిస్టమ్, మొబైల్ బ్యాంకింగ్ సిస్టమ్ కొత్త సెక్యూరిటీ ఫీచర్ సేఫ్టీ రింగ్ ను ప్రారంభించింది. సో ఇది వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కువ సేఫ్టీ సెక్యూరిటీని పెంచింది. అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ ఏ కంపెనీ ప్రతిష్టాత్మక CSR లీడర్షిప్ అవార్డు 2024 అందుకుంది? ఏ కంపెనీ అందుకుంది? సో ఐ థింక్ మనకి పారిజాత ఇండస్ట్రీస్ అనే కంపెనీ సో 2024లో CSR లీడర్షిప్ అవార్డుని అందుకుంది. అండ్ 6th క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024కు వెళ్ళిన భారత బృందానికి అధికారిక పాద రక్షకాల భాగస్వామిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో ఏ పాదరక్షాల సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది? సో ఏ సంస్థ అంటే పూమా బ్రాండ్ అనేది సో ఫుట్వేర్ కి ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ 7th, ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డులు 2024లో ఉద్యాన వన రంగంలో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపికైంది? ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది నాగాలాండ్, ఉద్యానవనం. అండ్ 8th క్వశ్చన్, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సో న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సో రజత్ శర్మ. 9th, టాటా పవర్ నేతృత్వంలో విద్యుత్ పంపిణీ సంస్థలు గత 3 to 4 years ఏ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల నెట్వర్క్ ఆఫ్ గ్రేడ్ల కోసం 4,245 కోట్లు పెట్టుబడి పెట్టాయి? ఒడిశా రాష్ట్రంలోని. సో ఇది మరి సో మొత్తం అయితే చాలా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చేశాను. సో అట్లీస్ట్ చాలా ఏరియా ఒకటి కవర్ చేశారు. ఇంకా ఇలాంటి ఫర్దర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో నచ్చకపోయినా అది మీ ఇష్టం. బట్ నేను ఏంటంటే యూజ్ చేసుకునే వాళ్ళకి బెటర్ ఉంటుంది, యూజ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా అలానే ఉంటుంది. సో అది సంగతి. సో ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ and share my channel. Thank you so much. Any doubt, please comment.